ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా శ్రీ శృంగేరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని కాకాని రోడ్డులోని రాజరాజేశ్వరి హాస్పిటల్లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ హరిరాజ్ శర్మ, మెడికల్ కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యదేవర హనుమంతరావు, డాక్టర్ సీత, జనరల్ డాక్టర్ సృజన, చీఫ్ మెడికల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ హరిరాజ్ శర్మ మాట్లాడుతూ తమ హాస్పిటల్లో వివిధ రకాల హాస్పిటల్స్లోని వైద్య సేవల ఖర్చులతో పోల్చుకుంటే అత్యల్ప ఫీజులతో మరియు అత్యాధునిక చికిత్సలతో అందరికీ అందుబాటులో వైద్యం అందించాలని దృఢ నిశ్చయంతో వివిధ రకాల సేవలు తమ రాజరాజేశ్వరి హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని, డయాలసిస్ వంటి ఖరీదైన సేవలు కూడా తాము అత్యంత తక్కువ ధరకే అందిస్తున్నామని, శ్రీ శృంగేరి పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నడపబడుతున్నదని, ధనార్జన కాకుండా పేదలకు, మధ్యతరగతి, అన్ని వర్గాల ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ధరలో అందించడమే తమ లక్ష్యమని, ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా 5 సంవత్సరాల పిల్లలకు ఖచ్చితంగా పోలియో టీకాలు వేయించాలని, 2014 సంవత్సరంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించడం జరిగిందని, దాని తర్వాత దేశంలో ఒక కేసు కూడా నమోదు కాలేదని, అలాగే కోవిడ్ పట్ల కూడా ప్రజలు నియమాలు పాటించాలని, కరోనా మహమ్మారి నేపథ్యంలో కేసులు మరలా పెరుగుతున్న నేపథ్యంలో భౌతిక దూరం, శానిటైజర్ల వాడకం, మాస్కులు వాడడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రజలు కోవిడ్ మహమ్మారి నుండి తమను తాము కాపాడుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అన్ని రకాల వైద్య సేవలను తన హాస్పిటల్లో 24/7 అందిస్తున్నామని, నగరవాసులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు తమ సేవలు వినియోగించుకోవాలని కోరారు. మన పేషెంట్కి ఇచ్చే కేర్లో కానీ ఎట్లాంటి కాంప్రమైజ్ ఉండవు. ఈ హాస్పిటల్ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, వన్ ఆఫ్ ది డోనర్ ఆఫ్ గుంటూరు పోలిశెట్టి సోమసుందరం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు దీంట్లో ఒక భాగంగా ఉంటున్నారు. శృంగేరి శారదా పీఠం ఈ హాస్పిటల్ కన్నా ముందు బెంగళూరులో ఆల్రెడీ 2 హాస్పిటల్ ఇదే మోటో మీద మోర్ దెన్ 15 years నుంచి రన్ చేస్తున్నారు. ఈ రాజరాజేశ్వరి మెమోరియల్ హాస్పిటల్ నందు అన్ని స్పెషాలిటీ సంబంధించిన ఓపీడీస్, ఇన్పేషెంట్ సర్వీసెస్, సర్జికల్ కేర్స్ అన్ని జరుగుతున్నాయండి. నేను ఇందాక చెప్పినట్టు బయట స్పెషాలిటీ కేర్స్లో ఎట్లాంటి ఒక ఛార్జెస్ మీకు ఉన్నాయో దాని మీద మోర్ దెన్ 50% డిస్కౌంటెడ్ రేట్లో డిఫాల్ట్గానే చేస్తున్నాం. అంటే పేషెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామని కాదు, మా ఛార్జెసే అంత, అట్లాంటి రేటెడ్స్లో చేస్తున్నాము. ఓపీడీస్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనకు 18 ఓపీడీ షెడ్యూల్స్ రూమ్స్ ఉన్నాయి. సో ఒకే సమయంలో మన అన్ని ఓపీడీస్, ఏ పేషెంట్ వచ్చినా అందరికీ ఒకే సమయంలో అన్ని స్పెషాలిటీ ఓపీడీస్ లభించును. అట్ ద రేట్ సర్జికల్ కేర్ అని చూసినప్పుడు మనకు ఆపరేషన్ థియేటర్ అంటారు. ఆపరేషన్ థియేటర్ ఎట్లాంటిది అంటే, మన గుంటూరులో ఇప్పటి వరకు ఎవరు అట్లాంటి ఒక మోడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ అనేది చేయలేదు. యుఎస్ స్టాండర్డ్స్లో కంప్లీట్ మోడ్యులర్ ఆపరేషన్ థియేటర్ విచ్ ఇస్ ఇన్ఫెక్షన్ సేఫ్, హెపా ఫిల్టర్ సేఫ్ అంటారు. సో ఆపరేషన్ థియేటర్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఇన్ఫెక్షన్ సేఫ్ ఆపరేషన్ థియేటర్స్. మిగతా మనకు ఇప్పుడు ఐసీయూ కానివ్వండి, డయాలసిస్ కానివ్వండి, అన్నీ కూడా దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్, మిషనరీస్, ఇట్స్ అ స్టేట్ ఆఫ్ ఆర్ట్ మిషనరీస్ వేర్ వీ క్యాన్ సీ ఓన్లీ అట్ కార్పొరేట్ హాస్పిటల్స్. పెద్ద పెద్ద మల్టీ కాంప్లెక్సెస్ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ వేర్ దే ఆర్ రన్నింగ్ ఇంటర్నేషనల్ కేర్ సర్వీసెస్ రన్ చేసే హాస్పిటల్స్ చూసేంత ఎక్విప్మెంట్స్ మన హాస్పిటలే ఉంటున్నాయి. విత్ ఆల్ కైండ్ ఆఫ్ హై అండ్ సపోర్టు ది లెస్ కాస్ట్లో మనం చేస్తున్నాము. నేను ఇందాక అన్నట్టు డయాలసిస్ మన మెయిన్ మోటో, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఈ హాస్పిటల్ ప్రారంభించడానికి ఒక మెయిన్ మోటో డిపార్ట్మెంట్. అట్లాంటి డయాలసిస్ మన అందరికీ తెలుసు, గుంటూరులో ప్రైవేట్గా మనం క్యాష్ ఇచ్చి చేయించుకోవాలంటే నోవేర్ లెస్ దెన్ 6,000, ద లీస్ట్ ప్రైసే 6,000 ఉంటుంది. దాన్ని మన హాస్పిటల్లో అన్ని సింగిల్ యూస్, బ్లడ్ ట్యూబ్ కానివ్వండి, దానికి వాడే ప్రతి ఒక్క వస్తువు కానివ్వండి, అన్ని సింగిల్ యూస్ వస్తువు వాడుతున్నాం. ఒకసారి వాడింది మళ్ళీ వాష్ చేసి మళ్ళీ వాడడం రీయూస్ అంటారు దాన్ని. అట్లాంటిది కాకుండా అన్ని సింగిల్ యూస్, ఒకసారి ప్యాక్ ఓపెన్ చేసి ఆ పేషెంట్కి వాడేది మళ్ళీ పారేయడం, దాన్ని బయోడిగ్రేడబుల్ అంటారు. సో అట్లా చేసి మనం 1,500కు చేస్తున్నాం ఒక డయాలసిస్ని. సో నోవేర్ కంపారిటివ్ విత్ ది ప్రైవేట్ హాస్పిటల్. ఇంకొకటి ఆ 1,500 అనే కాన్సెప్ట్ ఎక్కడ వచ్చిందంటే, మన ఆరోగ్యశ్రీలో వచ్చే టారిఫ్ రేట్ అది అండి. సో మన గవర్నమెంట్ ఒకవేళ చేయగలిగే ఇప్పుడు మన ట్రస్ట్ హాస్పిటల్గా ఉండి ఎందుకు చేయలేము అన్న ఒక కాన్సెప్ట్తో ఆ ప్రైస్ ట్యాగ్లోనే మన ప్రతి ఒక్క పేషెంట్కు డయాలసిస్ చేస్తున్నాము. ఇంకా లేదు వాళ్ళు ఒకసారి వస్తున్నారు చేసుకుని వెళ్ళిపోతున్నారంటే ఆ టారిఫ్ లేదు, వాళ్ళు కంప్లీట్గా, ఎందుకంటే డయాలసిస్ ఒకటి మొదలైతే అది ఒక్కసారి 2 సారితో ఆగే ఒక ట్రీట్మెంట్ కాదు. లైఫ్ టైం వాళ్ళు ఉన్న జీవితకాలం మొత్తం చేయాల్సుకోవాల్సిన పరిస్థితి చాలా మందికి వస్తున్నాయి. సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళు అడ్వాన్స్గానే లేదంటే మేము కంటిన్యూగా మీ హాస్పిటల్లో చేయించుకుంటామంటే ఇక దాంట్లో కూడా డిస్కౌంట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామండి. సో ఇట్లా టారిఫ్ రేట్స్ కానీ మన ఇచ్చే కేర్లో కానీ మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, హయ్యర్ క్వాలిటీ కేర్ అట్ లోయర్ ప్రైస్ అంటారు. సో అట్లా ది ట్రెషరీ కేర్ అంటాము, ఇంటర్నేషనల్ కేర్ని చాలా లోయెస్ట్ ప్రైస్లో మన అందుబాటులో తెచ్చేయడమే మా మోటో అండి ఇక్కడ.
మన హాస్పిటల్ గుంటూరు మొత్తంలో కల్లా ఒక యూనిక్ హాస్పిటల్గా పెట్టి దీనికి మోరల్ వాల్యూస్ మెయింటైన్ చేస్తూ పేషెంట్ కేర్ బాగా తీసుకుంటూ రీజనబుల్ రేట్స్లో పేషెంట్కి మెడికల్ కేర్ అందిస్తూ హరిరాజ్ గారి ఆధ్వర్యంలో శృంగేరి పీఠాధిపతి వారి ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారం వారు చెప్పిన ప్రకారం వారు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం అందరికీ ఒక మంచి క్వాలిటీ వైద్యం అందించాలనే ఉద్దేశం ఉందండి. దీనికి మీ అందరి సహకారం ఇస్తూ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా కోరిక. యూరాలజీ వచ్చేసి చారీ సార్ ఉన్నారు. ఇప్పుడు నెఫ్రాలజీ వచ్చేసి నెఫ్రాలజీ అనేది మా స్పెషాలిటీ అండి. నెఫ్రాలజీ వచ్చేసి సునీల్ సార్ ఉన్నారు. మనకి ఇక్కడ డయాలిసిస్ కూడా చాలామంది పేషెంట్స్ డయాలిసిస్ అతి తక్కువ కాస్ట్కి మనకి పెట్టించుకుంటున్నారు. మనకి ఇంకా ఒక అడ్వాన్స్డ్ అంబులెన్స్ ఒకటి ఉందండి మనకి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పేషెంట్స్. అంబులెన్స్ ఐసీయూ ఆన్ వీల్స్ అనొచ్చు మనం. సో స్పెషాలిటీస్ ఇంకా మనకి డెంటల్, జనరల్ సర్జరీ, ఆర్థో, ట్రామా వచ్చేసి ఇంకా అనెస్థీషియా అండ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ అందరూ మనకి ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అందరూ ఉన్నారండి. వీళ్ళు కన్సల్టెన్సీ అండి రెగ్యులర్ న్యూరాలజీ, ఆఫ్థమాలజీ, ఆఫ్థమాలజీ మన కార్డియాలజీ, కార్డియాలజీ, ఆఫ్థమాలజీ ఈ రెండు లేవు. కార్డియాలజీ కూడా మెడికల్ మేనేజ్మెంట్ చేస్తున్నాము. కార్డియాలజీ అనేది కంప్లీట్ గా లేదు చెప్పలేము. మెడికల్ మేనేజ్మెంట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ ఆఫ్ కార్డియాలజీ ప్రొసీజర్స్ జరుగుతాయి. సర్జికల్ ఇంటర్వెన్షన్ ఆఫ్ కార్డియాలజీ అంటే కార్డియోథొరాసిక్ సర్జన్, కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ అట్లాంటిది మనం చేయట్లేదు. ఆప్థాల్మాలజీ కంప్లీట్ గానే చేయట్లేదు. The majority of people suffering with these two మనకి విజిటింగ్ కన్సల్టెంట్స్ ఉన్నారండి. అంటే ది ప్రొజెక్టెడ్ ఏరియా ఆఫ్ కార్డియాలజీ అన్నది ఎక్కువ ఉంది కానివ్వండి, బట్ మేజర్ పీపుల్ ఆర్ నాట్ సఫరింగ్ ఫ్రమ్ కార్డియాలజీ. When rest of the other diseases and other cares are being taken care, cardiology is not a major part. Out of total medical scenario, it is only the 20% of people are getting affected because of wrong diagnostic by cardiology. If it has been properly diagnosed in the early stages, it can be treated in a medical level itself. అంటే మెడికల్గా చెప్పాలంటే మీకు మనం కోమార్బిడిటీస్ అని అంటామండి. షుగర్, బీపీ ఇవన్నీ కంట్రోల్లో ఉంటే కార్డియాక్ వర్క్కి అవసరం లేదు. బట్ కార్డియాలజీకి కూడా మనకి విజిటింగ్ కన్సల్టెంట్స్ ఉన్నారు మనకి. పోలియో గురించి వాళ్ళ ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ మనందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇస్ వరల్డ్ పోలియో డే సందర్భంగా పోలియో అవేర్నెస్ గురించి చెప్పడానికని మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం ఇవాళ. బేసికలీ పోలియో అనేది ఎంత భయంకరమైన వ్యాధి అనేది మన అందరికీ తెలిసిందే. సో పోలియో ఎలా అంటే చిన్న వయసులో 5 సంవత్సరాల లోపు పిల్లల్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల ఏంటి అంటే ఎఫెక్ట్ అయిన పిల్లలందరూ నరాలకు సంబంధించిన ఇబ్బంది, కండరాలు వీక్ అయిపోవడం వల్ల దీని వలన నరాలు వీక్ అయిపోయి కండరాలు వీక్ అయిపోయి దీనివల్ల ఏంటంటే వాళ్ళకి జీవితాంతము ఒక వికలాంగులుగా మిగిలిపోతున్నారు. వాళ్ళకి అంగవైకల్యం అనేది ఏర్పడిపోతుంది. సో దీనిని మనం ఎలా ప్రివెంట్ చేయాలి, దీని గురించి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మెయిన్గా ఈ పోలియో అనేది అరికట్టడానికి మెయిన్ థింగ్ ఏంటి అంటే వ్యాక్సినేషన్ ఉంది. పోలియో డ్రాప్స్ ద్వారా కానీ లేదా పోలియో వ్యాక్సిన్ ఇంజెక్షన్స్ ద్వారా కానీ మనం ఈ పోలియోని పూర్తిగా అరికట్టవచ్చు. సో ఈ పోలియో అనేది ఎలా అంటే పోలియో ఇరాడికేషన్ కోసం అని మన WHO ఒక పోలియో ఇరాడికేషన్ ఇనిషియేటివ్ అనేది 1988లో స్టార్ట్ చేసింది. సో దీని నుంచి ఏంటంటే వరల్డ్ని కంప్లీట్ పోలియో ఫ్రీగా చేయాలి అనేది వాళ్ళ మెయిన్ మోటివ్. సో దీనిలో భాగంగా మన ఇండియన్ గవర్నమెంట్ 1995లో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది. దీనిలో ఏంటి అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ అనేది ఉచితంగా సప్లై చేస్తుందండి. సో సంవత్సరంలో 2 సార్లు ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దీని ద్వారా ఇది ఎంత సక్సెస్ఫుల్గా అయింది అంటే అండి, ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాల నుంచి మనం ఇండియాలో ఒక కొత్త పోలియో కేసు అనేది కూడా రిపోర్ట్ చేయలేదు. సో 2011లో లాస్ట్ పోలియో కేసు అనేది రిపోర్ట్ అయింది మనకి సమ్వేర్ ఇన్ వెస్ట్ బెంగాల్లో ఎక్కడో.
దాని తర్వాత 5 సంవత్సరాలకి ఇండియాని WHO పోలియో ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేసిందండి 2014. సో ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది. దీని తర్వాత ఒక పోలియో కేసు కూడా లేదు. ఇప్పుడు మెయిన్గా ఏంటి అంటే మనం ఇప్పుడు గ్యాదరింగ్కి మెయిన్ కాజ్ ఏంటంటే పేరెంట్స్ అందరిలోనూ పోలియో దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. సో వీఆర్ సో సక్సెస్ఫుల్ ఇన్ దిస్ దట్ ఒక్క పేషెంట్ కూడా ఒక్క కేసు కూడా రిపోర్ట్ అవ్వట్లేదు. కాబట్టి ఇట్స్ ఆర్ సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద పీపుల్, ఆల్ పేరెంట్స్, తప్పకుండా వాళ్ళ పిల్లలందరికీ 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళ పిల్లలందరికీ కూడాను పోలియో వ్యాక్సిన్ పోలియో డ్రాప్స్ అనేది వేయించండి. తప్పకుండా ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఉన్నట్టు పోలియో డ్రాప్స్ కానీ పోలియో వ్యాక్సిన్స్ కానీ తప్పకుండా వేయించాలనేది ఇట్స్ ఆర్ సిన్సియర్ రిక్వెస్ట్. దయచేసి ఈ అవేర్నెస్ అందరిలో స్ప్రెడ్ చేయాలి అనేది ఇప్పుడు మా హాస్పిటల్ మెయిన్ మోటివ్.